మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఒక పెద్ద షాక్ తగిలింది. ఎలాంటి పద్ధతులు పాటించకుండా డిగ్రీలకు కూడా మనకి ఇక్కడ బీఈడీ పూర్తవ్వాలా, ఆ తర్వాత డిఎస్సి రాయాలి, ఇవన్నీ అయిన తర్వాతన నియామకాలు జరుగుతాయి టీచర్లది. అక్కడ అలా కాకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా జరిగినాయి అంటూ అప్పట్లో ఒక మంత్రి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం, అది కూడా ఒక గదంతా ఉన్నటువంటి దొరకడం, అట్లాంటి పరిస్థితుల తర్వాతన జరిపినటువంటి దర్యాప్తులో సిబిఐ దర్యాప్తులో టోటల్గా టీచర్ల కుంభకోణం జరిగిందని తేల్చడం, 25,753 మంది టీచర్ల నియామకానికి భారీ కుంభకోణం జరిగిందని తేల్చినటువంటి నేపథ్యంలో దాని మీదన అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు, హైకోర్టు దానికి శిక్షించే పరిస్థితుల్లో శిక్షించినటువంటి సందర్భంలో దాన్ని ఆ నియామకాలు రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పుని బెంగాల్ ప్రభుత్వం వెళ్ళి సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే అది కాస్త రివర్స్ అయింది. 25,753 మంది టీచర్లు ఇతర సిబ్బంది నియామకం చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది, తుది తీర్పు ఇచ్చింది. వీళ్ళ నియామక ప్రక్రియ యావత్తు కళంకంగా ఉందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమాలతో కూడుకుందని న్యాయస్థానం క్లియర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. టీచర్లు ఇతర సిబ్బంది నియామకాన్ని రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు గత సంవత్సరం ఏప్రిల్లో వెలువరించిన తీర్పుని సమర్థించింది. టీచర్ పోస్టుల నియామకాన్ని మళ్లీ చేపట్టమంది, 3 నెలల్లోనే పూర్తి చేయమని చెప్పి ఆదేశించింది. నియామక ప్రక్రియ యావత్తు సరిచేయడానికి వీల్లేనంత స్థాయిలో కళంకపూరితంగా భ్రష్టు పట్టిందని మా అభిప్రాయం అని తేల్చి చెప్పింది. భారీ స్థాయిలో మోసానికి పాల్పడ్డారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను కొన్ని మార్పులతో యథాతథంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ఉద్యోగాలు కోల్పోయిన టీచర్లు సిబ్బంది ఇప్పటివరకు తాము పొందిన జీతభత్యాలను తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా మాత్రమే ఇక్కడ, అది కూడా మానవీయ కారణాల రీత్యా కొందరు దివ్యాంగుల్ని, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం తీర్పు నుంచి మినహాయింపిస్తున్నట్టు ప్రకటించారు. వాళ్ళ వరకు ఉద్యోగంలో ఉంటారని చెప్పి మిగతా అందరిది కూడా వివాదాస్పదంగా మారిన నియామకాలు 2016లో జరిగినటువంటి దాని మీదన తుది తీర్పు ఇచ్చింది.